ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ దమ్ బిర్యానీకి తలదన్నేగా ఉండేటువంటి పన్నీరు పులావ్లోకి ఒక్కసారి ఈ పేస్ట్ వేసి ట్రై చేసి చూడండి. పన్నీరు పులావ్ అనేది ఎంత బాగుంటుందో. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా పొయ్య వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలండి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ నూనెను కూడా తీసుకొని 2 బిర్యానీ ఆకులు, హోల్ బిర్యానీ మసాలా తీసుకుంటున్నానండి. వీటన్నింటిని 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానమాట. అంటే లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, పట్ట, బండ పువ్వు, నల్ల ఇలాచీని కూడా వేసుకుని ఇవన్నీ ఒక్క నిమిషం వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకొని ఈ ఆనియన్ అన్నది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట. ఈ ఆనియన్ అన్నది వేగుతూ ఉంటుంది. వేరొక పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి గుప్పెడంత పుదీనా, 2 గుప్పెళ్ళ కొత్తిమీర, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, నేనైతే 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నానమాట. ఈ 9 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇక్కడ కారం అన్నది ఓన్లీ ఈ పచ్చిమిరపకాయలతోనే రావాలన్నమాట. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ మిరియాలను వేసుకొని ఇది నలగడానికి సరిపడా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. అంతలోకి మన ఆనియన్స్ అనేవి ఎలా వేగాయో చూద్దామండి. చూడండి, ఇలా వేగాయి కదా. ఈ పాయింట్లోని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని దీనిలోని పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఈ పాయింట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయల పేస్ట్ను కూడా వేసుకొని దీనిలోని పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 100 గ్రాములు మీడియం సైజు ముక్కలుగాను కట్ చేసుకున్నటువంటి పన్నీర్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సైజు. ఈ సైజులో పన్నీర్ ముక్కగా కట్ చేసుకున్నాను అనమాట. దీన్ని కూడా వేసుకొని ఈ పన్నీర్కి ఈ స్పైసెస్ అంతా పట్టేలాగా చాలా నిదానంగా కలుపుకుంటూ మొత్తం అంతా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఉంచామనుకోండి స్పైసెస్ మొత్తం పన్నీర్కి పడుతుందన్నమాట. తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుందామండి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ కప్పుతోని నేను 2 కప్పుల బాస్మతి బియ్యం అన్నది 1 గంట ముందే నానబెట్టుకున్నాను అనమాట. ఆ బియ్యాన్ని కూడా వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని నేనైతే ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ అన్నది పోస్తున్నానండి. అంటే గ్లాసుకి గ్లాసున్నర వాటర్ పోస్తే బాస్మతి బియ్యానికి సరిపోతుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ పాయింట్లోనే మూత పెట్టుకుని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకుని ఒక్క 2 విజిల్స్ వచ్చే అంతవరకు కుక్ చేసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దానిలోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగుందో కదా. ఇలా రెడీ చేసుకున్నటువంటి పులావ్ని చక్కగా రైతాతో ఎంజాయ్ చేసేయచ్చండి. దీనికి ఎటువంటి మసాలా కర్రీలు అన్నది అవసరం లేదనమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఉండేటువంటి పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ రెడీ. నేనైతే ఎక్కువగా 31st నైట్కి ఇలా చేస్తూ ఉంటానన్నమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.